బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. రికార్డులను తిరగరాస్తూ గోల్డ్ ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి ఎగబాకింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం ప్యూర్ గోల్డ్ రేట్ అన్ని పనులు కలిపి 71,000 రూపాయలకు చేరింది. అంతకుముందు రోజుతో పోలిస్తే గోల్డ్ రేట్ 1000 రూపాయలకు పైగా పెరిగింది. ఇక హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ 71,300 రూపాయలు, ఆర్నమెంట్ గోల్డ్ 64,000 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్ పెరగడంతో దేశీయంగా కూడా ధరలు పెరుగుతున్నాయి. కిలో వెండి సైతం 1100కు పైగా పెరిగి 78,570 రూపాయలకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ $2,260 పలుకుతోంది. బంగారం ధర ఒక్కసారిగా పెరగడంతో పసిడి ప్రియులు ఆవేదన చెందుతున్నారు. పెళ్లిళ్లు, పండగల సమయం కావడంతో పసిడి ధరలు పెరగడం భారంగా మారింది. ఒక్క రోజులోనే దాదాపుగా 1000 రూపాయలు పెరగడంతో ముందు ముందు పసిడి ఇంకెంత స్థాయిలో పెరుగుతుందోనని భయాందోళన చెందుతున్నారు. పండుగలకైనా ఏ శుభకార్యాలకైనా ముందుగా కొనుగోలు చేసేది బంగారాన్నే. కొన్ని నెలలుగా పెద్ద ఒడిదుడుకులు లేకుండా ఉన్న బంగారం ధరలు మళ్లీ పెరుగుతూ ఉండడం మహిళలనైతే కలవరపెడుతోంది. పెళ్లిళ్లు, గృహప్రవేశాలతో పాటు పలు శుభకార్యాలకు ఎంతో కొంత బంగారం ఖచ్చితంగా కొనే సంప్రదాయం మన దగ్గర ఉంది. దీంతో పెరిగిన ధరలతో మధ్యతరగతి ప్రజలపై భారం పడబోతోంది. మిగిలిన ఖర్చులు తగ్గించుకుని బంగారం కొనాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని అంటున్నారు. ధరల పెరుగుదల చూసి కొందరు కొనుగోలుదారులు జాగ్రత్త పడుతున్నారు. మరింతగా ధరలు పెరగక ముందే కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవలే వెలువడిన యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా అంచనాలకు అనుగుణంగా ఉండటం, జూన్ నుండి యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించవచ్చిన అంచనాలు గోల్డ్కు డిమాండ్ మరింతగా పెంచాయి. రాబోయే రోజుల్లో గోల్డ్ ర్యాలీ కొనసాగుతుందని మార్కెట్ ఎక్స్పర్ట్స్ కూడా చెబుతున్నారు. త్వరలో యుఎస్ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ సహా అమెరికా నుండి మరిన్ని కీలక గణాంకాలు వెలువడనుండటంతో గోల్డ్కు మరింతగా డిమాండ్ పెరిగే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయం. ప్రస్తుత పరిస్థితుల్లో అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని బంగారాన్ని కొనాలి, అంతేగాని ఇంకా పెరిగిపోతుందేమోననే ఆందోళనతో కొనాల్సిన పనైతే లేదంటున్నారు బిజినెస్ అనలిస్టులు. బంగారంలో భారీగా పెట్టుబడులు పెట్టాలనుకునే వారు మాత్రం మారుతున్న అంతర్జాతీయ పరిణామాలను నిశితంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలంటున్నారు. అలాగే చిన్న మొత్తంలో కొనుగోలు చేయాలనుకునే వారు ఆచితూచి పుత్తడి కొనాలంటూ సజెస్ట్ చేస్తున్నారు.